చారిత్రాత్మకమైన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2023కి నేటికి సంవత్సరం పూర్తి కాబోతున్న సందర్భంలో జాతీయ యువజన కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి భారత్ జోడోతో ద్వేషాన్ని విడిచిపెట్టి అందరం చేయి కలుపుతూ భారతదేశాన్ని రాబోయే రోజుల్లో శాంతియుతంగా తీసుకుపోవాలి, ద్వేషం లేకుండా సామరస్యంగా ఈ దేశాన్ని మళ్ళీ పరిపాలన జరగాలన్న ఉద్దేశంతో కుల మతాలకు కానివ్వండి, అదేవిధంగా పెద్ద చిన్న కానివ్వండి, ఇటువంటివన్నింటినీ పక్కన పెట్టి అందరం సమానమే అనే ఒక సిద్ధాంతంతో ముందుకు పోతూ ఉన్నాం. అందులో భాగంగా భారత్ జోడోతో యాత్రతో రాహుల్ గాంధీ గారు దేశంలో ఉండేటువంటి ప్రతి ఇంటిలో మా ఇంటి మనిషిగా ఈరోజు భావిస్తున్నారు భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా. కాబట్టి ఈరోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4081 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, సుదీర్ఘమైన పాదయాత్ర చేసి సోదర భావాన్ని పెంచి ప్రజలందరినీ ఏకం చేసి రాజ్యాంగ సంస్థల రక్షణ కోసం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి, ద్వేషం మరియు హింస లాంటి మొదలైన సమస్యలను ఒక గాత్రంగా ఆయన యాత్ర కొనసాగింది. అటువంటి రాహుల్ గాంధీ గారి యాత్రను సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే జాతీయ కాంగ్రెస్ కమిటీ తీసుకున్నటువంటి 7వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భారత్ జోడో యాత్ర ప్రతి దగ్గర చేయాలని ఏవైతే నిర్ణయం తీసుకున్నదో అందులో భాగంగా యువజన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా 7వ తారీఖు రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మండల, అసెంబ్లీ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఏదైతే కార్యక్రమం చేస్తుందో అందులో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించి పెద్ద ఎత్తున యువకులందరూ కూడా యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ నాయకుడి మీద ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. దాంతోపాటు భారత్ జోడో యూత్ ఫెలోషిప్ ప్రోగ్రాం కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. భారత్ జోడో యాత్రలో ఏదైతే భాగస్వాములు అయ్యారో అదేవిధంగా యువత అంతా కూడా రేపు ఏదైతే సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 30వ తారీఖు వరకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూనే ఉంటాయి. దాంతోపాటు మెహబత్ కి దుకాన్ అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను సోదర భావ్యంతో ఐక్యమత్యంగా మొదలైనటువంటి సందేశాన్ని వ్యాప్తి చెందే విధంగా ఈరోజు మెహబత్ కి దుకాన్ అనే కార్యక్రమం తీసుకొని అక్కడ ఉండేటువంటి ఏదైతే శ్రీకృష్ణాష్టమి సంబంధించినటువంటి ఆ పండుగను మీ స్థానాలలో, గ్రామాలలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లాలలో కానీ పెద్ద ఎత్తున యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి సంబరాలు జరుపుకోవాల్సిందిగా యూత్ కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ 3 నెలల్లో ఏవైతే 119 అసెంబ్లీలు ఉన్నాయో, 33 జిల్లాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఈ 3 నెలల్లో. ఇప్పుడు రేపు 7వ తారీఖు నుంచి మొదలై ప్రతి వారానికి ఒక్కొక్క నియోజకవర్గం అనుకోండి, లేకపోతే వారానికి ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో సరైన సెంటర్ కేంద్రంగా భారత్ జోడో యాత్ర ఏ విధంగా జరిగింది, భారత్ జోడో యాత్రలో యువకులు ఏ విధంగా రాహుల్ గాంధీ గారితో వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు, మహిళలు ఎటువంటి కష్టాలకు ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు దేశంలో, అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతి ఒక్కటి, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు,
ఇంకోటి మన చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఈ డిగ్రీలు ఇంజనీరింగ్లు కంప్లీట్ చేసి ఉద్యోగాలు రాక చిన్న చిన్న పెట్రోల్ డీజిల్ బంకులలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులు ఎటువంటి విధంగా ఇబ్బందులు పడుతున్నారో వీటన్నింటినీ చూసినటువంటి రాహుల్ గాంధీ గారు రాబోయే ఒక కొత్త ఈ దేశంలో రాబోయే రోజుల్లో మళ్ళీ ఇండియా అంటే ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఒక దిశ నిర్దేశాన్ని తీసుకొని ఈరోజు ప్రజల మధ్యలోకి పోతుంది కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్. ఇందులో భాగంగా యువజన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో ఆయన చూసినటువంటి కష్టాలు, ఆయన చూసినటువంటి బాధలు, వాటన్నింటినీ ప్రజలు ఆయనతో ఏవైతే చెప్పుకున్నారో వాటన్నింటికి సంబంధించిన ఎగ్జిబిషన్స్ కానీ వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఆయన పంచుకున్నాడో వాటన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా యువజన కాంగ్రెస్ ఈ 30 రోజులు ఈ కార్యక్రమాన్ని చేయబోతోంది. థ్యాంక్ యూ. దాంతోపాటు ఈ 3 నెలలు యువజన కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి కార్యక్రమాలు తీసుకుపోయేది కూడా దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఈరోజు రేపు చేయబోతున్నాం. దానికి సంబంధించి రాబోయే ఎలక్షన్లో ఏ విధంగా ముందుకు పోతున్నాం, ఇప్పుడు డోర్ టు డోర్ యూత్ జోడో అంటే గడప గడపకు యువజన కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఏదైతే మేము చేస్తున్నామో అది రేపు రాబోయే ఈ 15 రోజుల్లో దాదాపు ఇప్పటికీ 1,00,000 ఇండ్లు యువజన కాంగ్రెస్ కంప్లీట్ చేసింది. దాదాపు తెలంగాణలో 10 లక్షల ఇండ్లను ఈరోజు రీచ్ కాబోవాలనేది టార్గెట్గా తీసుకొని ఈరోజు యూత్ కాంగ్రెస్ ముందుకు పోబోతుంది. వీటికి సంబంధించిన దాని గురించి నాతో పాటు సురభి ద్వివేది ఐవైసీ సెక్రటరీ, అదేవిధంగా ఐవైసీ సెక్రటరీ ఖాలిద్జీ, అదేవిధంగా జనరల్ సెక్రటరీ హరీష్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శివలాల్ రాథోడ్, సోషల్ మీడియా చైర్మన్ నిహార్, అదేవిధంగా మీడియా సెల్ చైర్మన్ శైలేందర్ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించింది సురభి ద్వివేది గారు మాట్లాడతారు. Firstly, a namaste to all the media friends over here. So as our state president Shiv Sena Reddy ji was already speaking about tomorrow's event, कल एक बहुत ही ऐतिहासिक दिन है. कल जन्माष्टमी पर हमारे राहुल जी की भारत जोड़ो यात्रा के 1 साल पूरे होंगे और भारत जोड़ो यात्रा से मैं याद दिलाना चाहूँगी इस प्रेस कॉन्फ्रेंस से मोदी जी को कि भारत वर्ड जो है इसे आप भूल चुके थे. राहुल गांधी जी के वजह से आप लोगों को फाइनली वो याद आ गया है और आप लोगों ने इंडिया को अब रिप्लेस करके भारत लिखना शुरू कर दिया है. इसका श्रेय सिर्फ और सिर्फ राहुल गांधी जी को जाता है कि फाइनली आपने एटलीस्ट भारत वर्ड को, भारत हमारे देश को याद तो किया. जहाँ पर सेंटर की गवर्नमेंट, मोदी की गवर्नमेंट पूरा माइन माई सेल्फ में लगी हुई है, उसी तरीके से केसीआर जी की गवर्नमेंट भी यहाँ पर सिर्फ और सिर्फ खुद पर ध्यान दे रही है. खुद पर जो है पूरा उनका एडवर्टीजमेंट चल रहा है. वो तेलंगाना को भूल गए, मोदी जी भारत को भूल गए, इंडिया को भूल गए. इंडिया को याद दिलाने का काम अब कांग्रेस पार्टी और पूरी अलायंस ने किया है और उसी को लेकर हम कल के दिन एक मोहब्बत की दुकान का कार्यक्रम करने वाले हैं. पूरे तेलंगाना में यूथ कांग्रेस के कार्यकर्ता इस वायलेंस और पूरा जो झगड़े हो रहे हैं, जिस तरीके से हेट्रेड फैल रहा है, इस माहौल में यूथ कांग्रेस के तेलंगाना के ही नहीं पूरे विश्व में, पूरे देश में हमारे जितने भी कार्यकर्ता हैं वो मोहब्बत की दुकान खोलेंगे. लोगों के बीच में मोहब्बत का, ब्रदरहुड का और एकता का, इंक्लूसिवनेस का, डेमोक्रेसी का और डेवलपमेंट की बातें लेकर अंदर जाएंगे. इसी के साथ साथ हम भारत जोड़ो यात्रा के एक छोटे छोटे जो है यात्रा हमारी असेंबली लेवल पर करेंगे और मैं बहुत ही हैप्पीली इंट्रोड्यूस करना चाहूँगी दैट वी विल बी लॉन्चिंग इंट्रोड्यूसिंग द भारत जोड़ो लीडरशिप प्रोग्राम which will be a 9th month program. The initiative driven by the Indian Youth Congress will carry the torch of democracy and constitutional values. Let's delve into the key talking points. So, जैसे कि हमारे राजीव गांधी जी ने कहा था, I am young and I too have a dream. The dream of India which was there before 2014. So all the youngsters, this is an invite to you from Telangana Youth Congress, that if you feel that you are needed right now in the democratical
setup and in the political setup, then Youth Congress invites not only our office bearers but everyone all across the state to please come join us. It will be a 9-month program जिसमें हम आप सभी के साथ मिलकर कांग्रेस पार्टी का यहाँ पर और 2024 में आने वाले चुनाव में क्या हम इलेक्शन में काम करेंगे उसका एक तरह से इंटर्नशिप प्रोग्राम करेंगे, जिसमें आप लोगों को एक्सपोजर मिलेगा कि इलेक्शंस कैसे होते हैं, पीआर कैसे होता है, किस तरीके से स्ट्रैटेजीज़ होती हैं, और इस पर हम यंग स्टूडेंट्स, यंग एंटरप्रेन्योर्स और जितने भी पीएचडी कर रहे हो, मास्टर्स कर रहे हो, ये सारे स्टूडेंट्स जो पॉलिटिक्स में इंटरेस्टेड हैं उनको इनवाइट करना चाहेंगे दैट प्लीज़ कम, इट्स टाइम फॉर यंग इंडिया टू डिफेंड द कॉन्स्टिट्यूशन. वी रियली नीड टू कम टुगेदर एंड डू दैट. A better tomorrow won't come by the speeches, but it will come by the action. Forget the speeches of your Chief Minister KCR and the Prime Minister Modi ji. Their actions are speaking louder than their words. Their actions are not at all moving in the right direction for your future and the future of your kids and the next generation. Apart from this, this was our first topic कि हम कल से क्या करेंगे. तो कल से यूथ कांग्रेस की मोहब्बत की दुकान में तेलंगाना के हर एक इस प्रदेश के वासियों का स्वागत है. आइएगा, हमें ज्वाइन करिएगा. इसके अलावा हम ये भी बताना चाहते हैं कि आने वाले समय में यूथ कांग्रेस चुनाव में क्या काम करेगी. आप सभी जानते हैं कि सबसे बड़ा हॉट टॉपिक फिलहाल इस स्टेट का है 2023 का चुनाव. हु विल बी द चीफ मिनिस्टर, हु विल प्ले द मेजर रोल इन चेंजिंग द dynamics of Telangana, which party will govern and not rule but govern the state of Telangana. For that, the Youth Congress has already started the Youth Jodo Booth Jodo campaign long back, जिसमें हमने 5-5 यूथ ढूंढे हैं बूथ लेवल पर. इसके अलावा हमारी डोर टू डोर एक्टिविटीज़ चल रही है by which double verified we have reached 1 lakh houses till now. We have reached 1 lakh houses with the charge sheet of KCR that these were the promises which are not fulfilled, and we have also spoken about the promises that Priyanka Gandhi ji and Rahul Gandhi ji has said for the betterment of the people of Telangana. हम इसकी बातें लेकर जाके डोर टू डोर में 1 लाख घर तक पहुंच चुके हैं. इसके अलावा हमारा एक कैंपेन चल रहा है, इसी के अंडर पहला वोट, द फर्स्ट टाइम वोटर इज आवर टारगेट. And we are moving with a scanner, a QR code where people can register, and we are making their voter ID cards. The first time voters are the most important right now, not only for Youth Congress but for the dynamics of the entire country. Apart from that, we also have a Super She campaign where we are targeting and we are inviting more and more women to come and participate in politics and play a very major role, क्योंकि 50% वोट यहाँ पर एक दूसरे जेंडर के हैं जिसे बहुत ही सेकंड क्लास सिटीज़न की तरह ट्रीट किया जाता है, ना ही सिर्फ तेलंगाना में, पूरे देश भर में, वो है विमेन. आप देख सकते हैं यहाँ यूथ कांग्रेस के हम सब बैठे हैं. ये किसी भी पार्टी का हो, महिलाओं की ज़रूरत बहुत ज़्यादा है और यूथ कांग्रेस इस चीज़ को समझती है. आते वक्त में 33% महिलाओं के आरक्षण के बाद इस पार्टी से आपको सबसे ज़्यादा विमेन लीडरशिप दिखेगी, इसीलिए सुपर शी कैंपेन हो रहा है. सो दिस विल बी आवर 3 month का रोड मैप वेयर वी विल बी डूइंग मोर डोर टू डोर. वी विल टेक द 5 गारंटी कार्ड्स विच हैज़ बीन स्पोकन बाय KC वेणुगोपाल जी इन दिल्ली. हमारी 5 गारंटी कार्ड्स को हमारे यूथ कांग्रेस के साथ ही लेकर जाएंगे डोर टू डोर तक. हम पहला वोट कैंपेन करेंगे, हम महिलाओं को जोड़ेंगे और इसी के चलते चलते हम ये भी चाहेंगे कि हमारे यूथ कांग्रेस को मेजरली जो भी टिकट मांग रहे हो वो यंग रिप्रेजेंटेशन मिले कांग्रेस पार्टी से, और हम आने वाले टाइम में दिसंबर में हो या उसके बाद हो यहाँ पर चुनाव जीतें, कांग्रेस पार्टी की सरकार बने, चीफ मिनिस्टर कोई भी बने, लेकिन इस स्टेट को ज़रूरत है एक ऐसे मुख्यमंत्री की जो इस स्टेट को गवर्न करे और राजा की तरह रूल ना करे. थैंक यू सो मच. देश में जो हालात है हम सबसे छुपे नहीं हैं. देश में झूठ और नफ़रत की राजनीति चल रही है, चाहे वो हिंदुस्तान में नरेंद्र मोदी की तरफ से हो या तेलंगाना में KCR जी की झूठ की राजनीति चल रही है. तो हम कल जन्माष्टमी के मौके पर हमारे आदरणीय नेता 7 तारीख को
उनकी एनिवर्सरी है भारत जोड़ो यात्रा की, तो कल हम हर असेंबली में प्रदेश के मोहब्बत की दुकान खोलने वाले हैं। मैं सभी देश भर के नौजवानों से, यूथ से सबको स्वागत करता हूं कि आप हमारे मोहब्बत की दुकान में आइए और मोहब्बत फैलाने की कोशिश में आपका भी एक साथ दें। धन्यवाद। దాదాపు 27 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో 6 టికెట్లు ఖచ్చితంగా యువజన కాంగ్రెస్కి వస్తున్నాయని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. 6 అవన్నీ మేము వాళ్ళ క్లియరెన్స్ వనపర్తి అయితే వస్తుంది కదా, వనపర్తి దగ్గర నుంచి అన్నీ ఆల్మోస్ట్ మేము ఎక్కడెక్కడైతే అప్లికేషన్ సీరియస్గా పెట్టినామో వాటన్నింటి కూడా ఆల్రెడీ ఇవ్వడానికి పార్టీ హైకమాండ్ కూడా సిద్ధం. यही रिक्वेस्ट करते हैं सब बीसी लोगों से, ये तेलंगाना आने के बाद अपने लोगों को इंसाफ नहीं हुआ, आज की तारीख तक 1 रुपये भी खर्च नहीं किया बीसी लोगों के ऊपर। हम आने वाला दिन में अच्छा डिक्लेरेशन दे के सब लोगों के उन्नति बढ़ने के लिए हम एक प्रोग्राम बनाएंगे। यही सब कैस्ट ऑर्गेनाइजेशंस को हम आपके दरिया भी विज्ञप्ति करते हैं कि आपको आपका कम्युनिटी के लिए क्या दिए तो अच्छा रहता है, वो भी एक बार लिख के देने के लिए कांग्रेस पार्टी से हम आप सब लोगों से जितने भी कैस्ट है वो सब लोगों का विज्ञप्ति करते हैं।